హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈరోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనము ఇంగ్లీష్ అలాగే తెలుగు మీడియంలో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి. మేడం గారు, ఇంగ్లీష్లో మాకు ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రీగా క్లాసెస్ కానీ ఇటువంటి క్వశ్చన్స్ కానీ అనేసి చాలామంది ప్రొవైడ్ చేయడము నాకైతే చేయాలనిపించింది. బట్ యాక్చువల్లీ నేను మొదటే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్, నేనైతే మాత్రం ఇంగ్లీష్ మీడియం కాదు, నేను తెలుగు మీడియంనే. ఒకవేళ నేను చెప్పేటప్పుడు ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ వచ్చినట్లయితే మీరు అసలు ఫీల్ అవ్వకండి, వాటిని పట్టించుకోకండి. మీకు కావాల్సింది కంటెంట్, నేను మీకు ఇంగ్లీష్లో చెప్పి దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా అయితేనే నేను చేయగలను. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో మీకు క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో అలాగే తెలుగులో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇటువంటి వీడియోస్కి నేను థంబ్నెయిల్స్లో చెప్తానండి, ఇంగ్లీష్ అలాగే తెలుగు మీడియం వాళ్ళకి అనేసి. సో మనము నా ఛానల్ని ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నేను ఆల్రెడీ చాలా క్లాసెస్ అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అలాగే మీకు ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రతి టాపిక్ వైజ్ కూడా మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా వీడియోస్ రూపంలో అందించానండి. ఇంకా మీరు నాకు ఇవి చేయండి మేడం గారు అని మీరు చెప్పవలసిన అవసరం లేదు. నేనైతే ఆల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి మెథడాలజీ నుంచి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ. తెలుగు మెథడాలజీ నుంచి 200 బిట్స్ ఒక వీడియో చేశానండి, అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి 200 బిట్స్ ఒక వీడియో చేశాను. ఇదే విధంగా టోటల్ మొత్తం తీసుకొని నేను మీకు హైయెస్ట్ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను అదర్ వీడియోస్ అనేవి చేయగలను ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే సపోర్ట్ లేకుండా అయితే నాకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో మీరు ఎంత సపోర్ట్ చేసి మీరు లైక్ చేసి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నాకు అంత చేయాలని అనిపిస్తుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మనము ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 1, ఇది సైకాలజీ అండి. గ్రాండ్ టెస్ట్ రూపంలో మొత్తం సైకాలజీకి సంబంధించి ఒక 30 క్వశ్చన్స్ మనము ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనము చూసుకుందాము. ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, సెల్ఫ్ కాన్సెప్ట్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ స్టార్ట్స్ at this stage. First one pubescent, second one late childhood, third one early childhood, fourth one early adolescence. సో మనకి క్వశ్చన్ వచ్చేసరికి సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? ఫస్ట్ వన్ యవనారంభ దశ, సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ పూర్వ కౌమార దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మరి కామెంట్ చేస్తారా? సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎర్లీ చైల్డ్హుడ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? పూర్వ బాల్య దశ. ఇక్కడ ఏమిచ్చారు? సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎర్లీ చైల్డ్హుడ్లో స్టార్ట్ అవుతుంది. నేను దీని గురించి ఆల్రెడీ క్లాస్ చేశానండి, మీకు చాలా సింపుల్ వేలో క్లాస్ చేశాను. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యవనారంభ దశ తీసుకుంటే యవనారంభ దశ కీవర్డ్స్ అన్నీ మీకు ఇచ్చేసాను, అలాగే ఉత్తర బాల్య దశ కీవర్డ్స్ అన్నీ ఇచ్చేసాను. పూర్వ బాల్య దశ కీవర్డ్ ఏంటి? ఆత్మభావన. ఇది ఒక్కటి మనం పట్టుకుంటే సరిపోతుంది. ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఈజీగా చేసేయచ్చు. అలాగే పూర్వ కౌమార దశ, దీనికి సంబంధించి టోటల్గా కూడా మీకు కీవర్డ్స్ అనేవి ఇచ్చేసాను. ఆ క్లాస్ ఒకసారి మీకు చూసినట్లయితే మాత్రం దీని గురించి మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనము క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. సెల్ఫ్ కాన్సెప్ట్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ స్టార్ట్స్ అట్ దిస్ స్టేజ్ ఎర్లీ చైల్డ్హుడ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండి. In the beginning, children use their hand totally to hold the things. Later, they are able to manage to hold the things with their fingers. Development principle involved here is, first one, development process proceeds from general to specific. Second one, development follows uniformity of pattern. Third one, development proceeds consciously. Fourth one, different developments ప్రాసెస్ విత్ మ్యూచువల్ రిలేషన్షిప్. అంటే క్వశ్చన్ ఏంటి, మనకి పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదటి చేతి మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. సో ఇందులో ఉన్నటువంటి ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఫస్ట్ వన్, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. సెకండ్ వన్, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. థర్డ్ వన్, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఫోర్త్ వన్, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ని కామెంట్ చేసేసారా మరి? సో
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. అంటే ఏంటి ఫ్రెండ్స్, శిశువు అనేది ఫస్ట్ కూర్చోవడం, తర్వాత నిలబడడం, తర్వాత నడవడం లాంటి తేలిక పనుల నుంచి మెట్లెక్కడం, తర్వాత సైకిల్ తొక్కడం లాంటి ఒక కఠినమైన పనులు వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే శిశువు మొదట అందరినీ కూడా, ఆడపిల్లలందరినీ కూడా అమ్మ అని పిలిచి తర్వాత తన తల్లిని మాత్రమే అమ్మ అని పిలవడం, ఇది కూడా మనకి ఒక సాధారణ అంశం నుంచి, సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. సో అందరికీ అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. థర్డ్ క్వశ్చన్ అండి. చైల్డ్ చేంజెస్ ద ఎన్విరాన్మెంట్ అకార్డింగ్ టు దిస్ కన్వీనియన్స్. ద కాగ్నిటివ్ ప్రాసెస్ ఈజ్ ఫస్ట్ వన్ ఆర్గనైజేషన్, సెకండ్ వన్ అసిమిలేషన్, థర్డ్ వన్ అకామిడేషన్, ఫోర్త్ వన్ ఈక్విలిబ్రియం. సో క్వశ్చన్ వచ్చేసరికి మనకి పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ అనేది ఫస్ట్ వన్ వ్యవస్థీకరణమా, సెకండ్ వన్ సాంశీకరణమా, థర్డ్ వన్ అనుగుణ్యమా, ఫోర్త్ వన్ సమతుల్యత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ నేను వికాస నియమాలు చెప్పేటప్పుడు మీకు వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మీకు టాపిక్ వైజ్ నేను చేసేటప్పుడు చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి సైకాలజీ వీడియోస్ కావాలంటే సైకాలజీ వీడియోస్ అని ఉంటాయండి, అలాగే తెలుగు వీడియోస్ అని ఉంటాయి, ఇంగ్లీష్, అలాగే నేను ప్రతిదీ కూడా ప్లేలిస్ట్ రూపంలో అందించాను. ఒక్కొక్క ప్లేలిస్ట్లో కూడా 20 నుంచి 30 వీడియోస్ అయితే ప్రెజెంట్ ఉన్నాయి. సో మీరు అవన్నీ కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో సైకాలజీ అయితే మ్యాక్సిమం 35 ఒక 40 వీడియోస్ అయితే ఆల్రెడీ చేసేసాను. సో ప్రతి ఒక్కరు కూడా మీరు అవి చూసుకోవడమే లేటు. సో ఆన్సర్ మరి కామెంట్ చేసేసారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంశీకరణము, అసిమిలేషన్ అంటే నేనేం చెప్పాను, శిశువు పాత అనుభవాలతో కొత్త అనుభవాలను పోల్చుకోవడం మనం సాంశీకరణం అని చెప్పుకున్నామండి. అంటే ఓల్డ్ వాటితో మనకి కొత్త వాటిని, న్యూ వాటినేమో తెలుసుకోవడం అసిమిలేషన్ అవుతుంది. సో మనం ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే, సో ఇక్కడ మనకి పిల్లవాడు పరిసరాలకు అనుగుణంగా తను మార్చుకోవడం సంజ్ఞానాత్మక ప్రక్రియ సాంశీకరణం అని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఒక పిల్లవాడు కుక్కను చూసిన అనుభవం కలిగినటువంటి ఒక పిల్లవాడు గాడిదను చూసి కూడా కుక్క అనుకున్నాడనమాట. ఎందుకంటే దానికి 4 కాళ్ళు ఉన్నాయి, సో దీనికి 4 కాళ్ళు ఉన్నాయి. సో ఈ విధంగా ఒక పిల్లవాడు అనుకోవడం మనకి సాంశీకరణం అవుతుందండి. సో వ్యవస్థీకరణం అంటే ఏంటి మేడం? ఆర్గనైజేషన్ అంటే ఏంటి? వ్యవస్థీకరణము అంటే మనకి శిశువు కొత్త స్కీమాటాలను రూపొందించుకున్న తర్వాత మనకి వాటిని ఇతర స్కీమాటాలతో జత చేసి తిరిగి దృఢమైన సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను సృష్టించుకోవడం మనకి వ్యవస్థీకరణం అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. పుట్టినప్పుడు ఒక్క జ్ఞానేంద్రియాన్ని మాత్రమే ఉపయోగించి శిశువు వయసు పెరిగే కొద్దీ అన్ని జ్ఞానేంద్రియాలను కలిపి ఉపయోగిస్తాడు. సో మనకి ఫస్ట్ చూపు మొదలవుతుంది, తర్వాత ముక్కు, వాసన పసిగడతాడు, నాలుక, ఇవన్నీ కూడా వయసు పెరిగే కొద్దీ వాడు ఉపయోగిస్తాడు. సో దాన్ని మనము వ్యవస్థీకరణం అని అంటాము. తర్వాత అనుగుణ్యము అంటే ఏంటి? పరిసరాలతో శిశువు సర్దుబాటు చేసుకోవడమే అనుగుణ్యం. ఫస్ట్ మనకి ఇక్కడ సాంశీకరణంలో ఒక కుక్కను చూసి, ఒక గాడిదను చూసి కూడా కుక్క అనుకోవడం అనేది సాంశీకరణం అయితే, అనుగుణ్యం వచ్చేసరికి మనకి గాడిదనే అనుకుంటాడు. ఎందుకంటే వాడు అప్పటికి తెలుసుకుంటాడు. సో కుక్కను చూసి కుక్క అనే అంటాడు, గాడిదను చూసి గాడిద అని అనుకుంటాడు. పరిసరాలకు అనుగుణంగా తనని మార్చుకుంటాడనమాట. పరిసరాలని అర్థం చేసుకుంటాడు. పరిసరాలకు అనుగుణంగా తను మార్చుకోవడం అనేది, తనకు అనుగుణంగా పరిసరాలను మార్చుకోవడం సాంశీకరణము. అలాగే పరిసరాలకు అనుగుణంగా తను మారడము అనుగుణ్యము అవుతుందండి. సో ఈ విధంగా మనకి ఉంటుంది. అలాగే సమతుల్యత అంటే సమానంగా ఉండడము, సమన్వయ పరుచుకోవడము, ఇదంతా కూడా మనకి సమతుల్యత క్రిందికి వస్తుందండి. సో ఇక్కడ మీకు ఇది క్లియర్ అయింది కదా. సో ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అలాగే అసిమిలేషన్ అంటే ఏంటి, అకామిడేషన్ అంటే ఏంటి, ఈక్విలిబ్రియం అంటే ఏంటి అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 4th క్వశ్చన్ అండి. ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ బేసింగ్ ఆన్ టైమ్ ఆఫ్ ఆన్సరింగ్. ఫస్ట్ వన్ ఇండివిజువల్ గ్రూప్ టెస్ట్, సెకండ్ వన్ వెర్బల్ నాన్ వెర్బల్ టెస్ట్, థర్డ్ వన్ పవర్ స్పీడ్ టెస్ట్, ఫోర్త్ వన్ పేపర్ పెన్సిల్ ఆర్ పెర్ఫార్మెన్స్ టెస్ట్. సో క్వశ్చన్ వచ్చేసరికి మనకి క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏంటి? ఫస్ట్ వన్ వ్యక్తిగత సామూహిక పరీక్షలు, సెకండ్ వన్ శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, థర్డ్ వన్ శక్తి వేగ పరీక్షలు, ఫోర్త్ వన్ పేపర్ పెన్సిల్ నిష్పాదన పరీక్షలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. దీని గురించి కూడా నేను మీకు కోర్స్ రూపంలో ప్రజ్ఞా పరీక్షలు క్లాస్ అనేది చేశానండి.
ప్రజ్ఞా పరీక్షల క్లాస్ మీకు చాలా క్లియర్గా కోడ్స్ రూపంలో అందించాను. సో ఆ క్లాస్ మీరు చూస్తే దీని ఆన్సర్ అనేది ఈజీగా చేసేస్తారు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి కామెంట్ చేసేసారా మరి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలను వర్గీకరణ రకం వచ్చేసరికి మనకి శక్తి వేగ పరీక్షలు. పవర్ స్పీడ్ టెస్ట్ని మనము ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ బేసింగ్ ఆన్ టైమ్ ఆఫ్ ఆన్సరింగ్ని బట్టి వాళ్ళు చేస్తే దాన్ని పవర్ స్పీడ్ టెస్ట్ అంటారు. ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకము కాలాన్ని బట్టి అయితే శక్తి వేగ పరీక్షలు అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఏ చైల్డ్ ఈజ్ అనేబుల్ టు మింగిల్ విత్ హిస్ క్లాస్మేట్స్ because of his high shyness. The boy problem is, first one physical problem, second one physical disorder, third one mental disorder, fourth one behavioral problem. సో ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. సో ఈ అబ్బాయి యొక్క సమస్య ఏంటి? ఫస్ట్ వన్ శారీరక సమస్య, సెకండ్ వన్ శారీరక రుగ్మత, థర్డ్ వన్ మానసిక రుగ్మత, ఫోర్త్ వన్ ప్రవర్తన సమస్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రవర్తన సమస్య, తన ప్రవర్తనలో మనకి మార్పు కనిపిస్తుంది. అమితమైన సిగ్గు కారణంగా, తనకు ఉన్నటువంటి అమితమైన సిగ్గు కారణంగా తన విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. సో ఆ అబ్బాయి యొక్క సమస్య ప్రవర్తన సమస్య అవుతుంది. మానసిక రుగ్మత అంటే ఏంటి? మెంటల్లీ తనకి ఏదైనా ఒక జబ్బు చేయడం, ఇలాంటివి మనం మానసిక రుగ్మత. అలాగే శారీరక అంటే శరీరం పట్ల తనకి ఏదైనా ఒక జబ్బు చేయడాన్ని మనము శారీరక రుగ్మత అంటారు. అలాగే శారీరక సమస్య అంటే శరీరానికి ఏదైనా ఒక అసౌకర్యం కలిగితే దాన్ని మనము శారీరక సమస్య అంటాం. బట్ ఇక్కడ అమితమైన సిగ్గు అనేది ప్రవర్తన సమస్య, తన ప్రవర్తనలో కనిపిస్తుంది. సో తను అలవాటు పడిపోయాడు, తన ప్రవర్తన ఇలాగే ఉండాలి అని అలవాటు పడిపోయాడు కాబట్టి మనకి ఏమవుతుంది? బిహేవియర్ ప్రాబ్లం అవుతుందండి. ఏంటి? ద బాయ్ ప్రాబ్లం. హై షైన్స్ అంటే మనకి బిహేవియరల్ ప్రాబ్లం, ప్రవర్తన సమస్య అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, sixth question. The emotion which appears first in the children is, first one fear, second one excitement, third one anger, fourth one jealousy. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏది? ఫస్ట్ వన్ భయము, సెకండ్ వన్ ఉత్తేజము, థర్డ్ వన్ కోపము, ఫోర్త్ వన్ అసూయ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ ఫ్రెండ్స్ మీకు టెట్కి టైం చాలా తక్కువ ఉంది కదా. సో మీరు నేను ఇలా చెప్తూ ఉంటే మీరు చదవడం కంటే అలా క్వశ్చన్స్ చేయడం కంటే ఓన్లీ క్వశ్చన్స్ చేసినా మీకు బోర్ కొడుతుంది. అలాగే మీకు దాని ఆన్సర్ అయితే మీరు చూస్తారు కానీ ఎక్స్ప్లెనేషన్ మీకు తెలియదు. సో ఇటువంటి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు చేయాలి అంటే మాత్రం ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు చాలా అవసరమని నేను చేస్తున్నాను. లేదు మేడం గారు మాకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, జస్ట్ మీరు క్వశ్చన్ చదువుకొని వెళ్ళిపోండి అన్న ఓకే, మీరు కామెంట్ చేయొచ్చు. మీకు ఎలా నచ్చితే నేను అలానే చేస్తాను. సో ఇది నచ్చితే మాత్రం మేడం గారు ఇలానే నచ్చింది, సో మీరు కంటిన్యూ చేయండి, ఇలానే కంటిన్యూ చేయండి అని మీరు ఏదో ఒకటి నా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఆన్సర్ మరి కామెంట్ చేస్తారా మరి? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎగ్జైట్మెంట్ అనేది మనకి ఫస్ట్ చిల్డ్రన్, ద ఎమోషన్ విచ్ అపియర్స్ ఫస్ట్ ఇన్ ద చిల్డ్రన్. పిల్లల్లో మొట్టమొదటి ఏర్పడే భావోద్రేకం ఏది అంటే ఉత్తేజము, ఎక్సైట్మెంట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. Teacher playing along with children observes their behavior during the play is called. First one participant observation, second one controlled observation, third one non-participant observation, fourth one introspection. సో నాకు అంత స్పెల్లింగ్ మిస్టేక్స్ రావని నేను ఫస్టే చెప్పాను, సో అడ్జస్ట్ అవ్వండి. సో మనకి ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది ఫస్ట్ వన్ సంచరిత పరిశీలన, సెకండ్ వన్ నియంత్రిత పరిశీలన, థర్డ్ వన్ అసంచరిత పరిశీలన, ఫోర్త్ వన్ అంతః పరిశీలన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం సంచరిత పరిశీలన అవుతుంది, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. అలాగే నియంత్రిత పరిశీలన అంటే పిల్లలు ఒక దగ్గర ఉంచేసి వాళ్ళని నియంత్రించి పరిశీలించడం నియంత్రిత పరిశీలన అవుతుంది, కంట్రోల్డ్ అబ్జర్వేషన్. అలాగే అసంచరిత పరిశీలన అంటే వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారని తెలియకుండా, వాళ్ళతో కలిసి ఉపాధ్యాయుడు తిరగకుండా
పరిశీలించడాన్ని మనము అసంచురిత నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటారు. అలాగే అంతః పరిశీలన అంటే వాళ్ళకి తెలియకూడదు దీన్ని పరిశీలిస్తున్నారనేసి తనకి తానుగానే ఉపాధ్యాయుడు పరిశీలించుకోవడాన్ని ఇంట్రోస్పెక్షన్ అని అంటారు. సో అంతః పరిశీలన. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ అండి. ద సెల్ఫ్ కాన్సెప్ట్ డెవలప్డ్ ఇన్ చిల్డ్రన్ త్రూ interpersonal relations and reading books, stories, novels, etc. is first one ideal self concept, second one real self concept, third one universal self concept, fourth one acquired self concept. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన ఏది? ఫస్ట్ వన్ ఆదర్శ ఆత్మభావన, సెకండ్ వన్ వాస్తవిక ఆత్మభావన, థర్డ్ వన్ సార్వత్రిక ఆత్మభావన, ఫోర్త్ వన్ ఆర్జిత ఆత్మభావన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో ఏర్పడితే పెంపొందే ఆత్మభావన ఏది అంటే ఆదర్శ ఆత్మభావన, ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, a boy with equal interest in mathematics and science passed class 10th. Now he has two choice, either MPC or BPC. The conflict here is first one approach avoidance, second one avoidance, third one dual approach avoidance, fourth one approach. సో గణితము విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగినటువంటి ఒక బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది? ఫస్ట్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ, సెకండ్ వన్ పరిహార సంఘర్షణ, థర్డ్ వన్ ద్విఉపగమ పరిహార సంఘర్షణ, ఫోర్త్ వన్ ఉపగమ సంఘర్షణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. దీని మీద నేను చాలా క్లియర్గా వివరించాను, ఒక క్లాస్ కూడా చేశాను. సో క్లాసెస్ చూడకపోతే ఒకసారి మీరు చూస్తే మీకు అంత క్లియర్గా అర్థమవుతుందండి. ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అప్రోచ్ మెథడ్ అండి. ఎందుకు? గణితము విజ్ఞాన శాస్త్రము రెండు తనకిష్టమే. సో మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు 10th. ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అని అంటున్నాడు. సో మనకి ప్లస్ రెండు ఇష్టమైన వాటిని ఎదుర్కొనేటప్పుడు ఉపగమ, అలాగే ఒకటి ఇష్టము ఒకటి కష్టము వచ్చేటప్పుడు ఉపగమ పరిహార, అలాగే రెండు ఇష్టమైనవే కానీ ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు పరిహార, ద్విఉపగమ ద్విపరిహార అనేసి అంటే ఇష్టమైన కష్టమైన ఇష్టము. సో అటువంటి సమయంలో మనకి ద్విఉపగమ పరిహార. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీచర్ ఉద్యోగం వచ్చింది కానీ చాలా దూరం జాబ్ చేయాలి. ఇంకొకరికి మనకి నచ్చిన ఉద్యోగం రాలేదు కానీ మన ఇంటి పక్కనే ఆ ఉద్యోగం చేయాలి. సో ఇటువంటి సంఘర్షణ మనము ద్విఉపగమ సంఘర్షణ, ద్విపరిహార సంఘర్షణ అని అంటాము. ఓకే, సో క్లాస్లో కూడా నేను చాలా మంచి ఎగ్జాంపుల్స్తో మీకు చాలా క్లియర్గా వివరించాను. సో అప్రోచ్ అవాయిడెన్స్ అంటే ఏంటి, అవాయిడెన్స్ అంటే ఏంటి, డ్యూయల్ అప్రోచ్ అవాయిడెన్స్ అంటే ఏంటి, అప్రోచ్ అంటే ఏంటనేది మీరు క్లియర్గా తెలుసుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, ద ఫ్యాకల్టీ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్ అకార్డింగ్ టు నోమ్ చామ్స్కీ. ఫస్ట్ వన్ యూనివర్సల్ లెర్నింగ్ ఫ్యాకల్టీ, సెకండ్ వన్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ, థర్డ్ వన్ యూనివర్సల్ సైంటిఫిక్ ఫ్యాకల్టీ, ఫోర్త్ వన్ యూనివర్సల్ సోషలిస్టిక్ ఫ్యాకల్టీ. నోమ్ చామ్స్కీ ప్రకారము ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి విభాగం ఏది? ఫస్ట్ వన్ సార్వత్రిక అభ్యసన విభాగము, సెకండ్ వన్ సార్వత్రిక భాషా విభాగము, థర్డ్ వన్ సార్వత్రిక శాస్త్రీయ విభాగము, ఫోర్త్ వన్ సార్వత్రిక సామ్యవాద విభాగము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సార్వత్రిక భాషా విభాగము. యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ అనేది నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి విభాగము. సో నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫెన్స్ మెకానిజం అడాప్టెడ్ బై సాగర్ బై హిట్టింగ్ హార్డ్ హిస్ బ్యాట్ ఆన్ ద పిచ్ యాజ్ హీ గాట్ ఫర్ ద వెరీ
ఫస్ట్ బాల్ ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్? ఫస్ట్ వన్ ప్రొజెక్షన్, సెకండ్ వన్ డిస్ప్లేస్మెంట్, థర్డ్ వన్ విత్డ్రాయల్, ఫోర్త్ వన్ రిగ్రెషన్. సో క్రికెట్ మ్యాచ్లో మొదట బంతికే అవుట్ అయినటువంటి ఒక సాగర్ కోపంగా తన బ్యాట్ను గట్టిగా పిచ్కేసి కొట్టడంలో ఉపయోగించేటువంటి రక్షక తంత్రం ఏది? ఫస్ట్ వన్ ప్రక్షేపణము, సెకండ్ వన్ విస్థాపనము, థర్డ్ వన్ ఉపసంహరణ, ఫోర్త్ వన్ ప్రతిగమనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో దీని గురించి కూడా నేను ఆల్రెడీ ఒక క్లాస్ చేశాను. రక్షక తంత్రాలు అనే టాపిక్ పైన చాలా ఈజీగా చాలా ఎగ్జాంపుల్స్తో అయితే నేను మీకు వీడియో అనేది చేశాను. అది బోర్డు మీద నేను వీడియో చేయడం అది నా ఫస్ట్ వీడియో అండి. సో ఒకసారి చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ మాత్రం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డిస్ప్లేస్మెంట్ అంటే విస్థాపనం. క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికే అవుట్ అయినటువంటి సాగర్ తన కోపాన్ని గట్టిగా పిచ్కేసి కొట్టడంలో ఉపయోగించాడు. అంటే అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపించాడు. సో దీన్ని మనము విస్థాపనము అంటారు. సో పరీక్ష సరిగా రాయినటువంటి విద్యార్థి పెన్నను పగలగొట్టడం, ఇది కూడా మనకి విస్థాపనం క్రిందికి వస్తుంది. అలాగే ప్రక్షేపణము అంటే ఏంటి? ఒక వ్యక్తి తన లోపాలను, తీరని కోరికలను, అసంతృప్తి భావాలు ఇతర వ్యక్తులకు కానీ వస్తువులకు కానీ ఆపాదించడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో నన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ రేపు టెట్ మార్కుల్లో మీకు తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి. సో మేడం గారు అస్సలు బాగా చెప్పలేదు మాకు అనేసి తప్పంతా నా మీద తోసేయడం. సో దీన్ని మనము ప్రక్షేపణము అంటాము, ప్రొజెక్షన్ అని అంటాము. అలాగే ఉపసంహరణ అంటే ఏంటి? మనకి వ్యాకులత కలిగే సంఘటనల నుంచి తప్పించుకోవడాన్ని ఉపసంహరణ అంటారు. ఆటల్లో రాణించలేని వ్యక్తి ఆటల్లో ఆసక్తి లేదని తప్పకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టెట్ గురించి మాట్లాడితే మనము టెట్ మనకి సరిగా రాదని తెలిసి మనకి దాని మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకు అవసరం లేదు, ఈ టెట్ అవసరం లేదు అనేసి పూర్తిగా రాయకుండా ఉండడం. సో ఇటువంటిది మనకి ఉపసంహరణ అంటారు, అంటే విత్డ్రాయల్ అంటారు. అలాగే రిజిస్ట్రేషన్, ప్రతిగమనము అంటే ఏంటి? చిన్న పిల్లల వల్లే ఏడవడం అండి. చిన్న పిల్లల్లా ఏడడం. ఫర్ ఎగ్జాంపుల్ టెట్లో మనకి తక్కువ మార్క్స్ వచ్చాయనేసి అనుకోండి, మేడం గారు నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయండి, అస్సలు నాకు ఇలా రావడం అస్సలు నచ్చలేదండి అనేసి నాతో చెప్పుకుంటూ మీరు ఏడవడం. సో ఇటువంటి పరిస్థితిని మనము ప్రతిగమనం అని అంటారు. సో మనము ఎప్పుడైనా సైకాలజీ బిట్స్ చేసేటప్పుడు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు చిన్నపిల్లల్లా మారిపోండి. సో మీరు చిన్నపిల్లల్లా మారిపోతే మీకు ఆ టైంలో మీరు ఏం చేశారు అన్నదే అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎవరైతే మన నిజ జీవితానికి ఆపాదించుకుంటారో సైకాలజీ అంటే అంత ఈజీగా మీకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. యాక్చువల్లీ చాలా ఎక్కువైపోతుంది కదా నా యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది, తగ్గించమంటారా? సో 12th క్వశ్చన్ మనం చూసుకుందాము. ద వర్చ్యూ కాల్డ్, ఇది కొంచెం అర్థం కావట్లేదు నాకు. ద వర్చ్యూ కాల్డ్ రిలయబిలిటీ ఈజ్ టు బీ అచీవ్డ్ బై ద పర్సన్ ఇన్ దిస్ psychosocial critical situation. So first one autonomy versus doubt, second one integrity versus despair, third one initiative versus guilt, ఫోర్త్ వన్ రోల్ ఐడెంటిఫై వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. ఒక వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఫస్ట్ వన్ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహము, సెకండ్ వన్ సమగ్రత వర్సెస్ నిరాశ, థర్డ్ వన్ చొరవ వర్సెస్ అవరోధము, ఫోర్త్ వన్ పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. సో యాక్చువల్లీ నాకు దీని మీద క్లాస్ అయితే చేయాలని ఉంది. ఎందుకు అంటే దీని నుంచి ఈ టాపిక్ నుంచి మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్ అనేది కంపల్సరీ వస్తుంది. సో నెక్స్ట్ నేను మీ క్లాస్ చెప్పేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఆన్సర్ని మీరు ఇప్పుడు కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రోల్ ఐడెంటిఫై వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అంటే పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత అనేది వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధము. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లెర్నింగ్. ఫస్ట్ వన్ లెర్నింగ్ ఈజ్ పవర్ఫుల్, సెకండ్ వన్ లెర్నింగ్ ఈజ్ అ ప్రోడక్ట్ అండ్ నాట్ ప్రాసెస్, థర్డ్ వన్ లెర్నింగ్ ఈజ్ గోల్ ఓరియంటెడ్, ఫోర్త్ వన్ లెర్నింగ్ ఈజ్ యూనివర్సల్. క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది ఏది? ఫస్ట్ వన్ అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, సెకండ్ వన్ అభ్యసనం ఒక ఫలితము ప్రక్రియ కాదు, థర్డ్ వన్ అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, ఫోర్త్ వన్ అభ్యసనం సార్వత్రికమైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మరి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అభ్యసనం ఒక ఫలితం అండి, ప్రక్రియ అనేది
కాదు అనేది మనకి ఇక్కడ లక్షణం కానిది అవుతుంది. అంటే అభ్యసన అనేది ఒక ఫలితం కాదు, అలాగే ప్రక్రియ అనేది మనకి రైట్ అవుతుంది. కానీ ఇక్కడ లక్షణం కానిది అనేసరికి అభ్యసన ఒక ఫలితము, ప్రక్రియ కాదు అనేది. అయితే మనకి లక్షణాలు ఏంటేంటి? అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, అభ్యసనం సార్వత్రికమైనది. ఈ మూడు కూడా మనకి ప్రయోజనాలు. కానిది వచ్చేసరికి అభ్యసనం ఒక ఫలితము, ప్రక్రియ కాదు. లెర్నింగ్ ఈజ్ ఏ ప్రోడక్ట్ అండ్ నాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదండి. అలాగే లెర్నింగ్ ఈజ్ పవర్ఫుల్, లెర్నింగ్ ఈజ్ గోల్ ఓరియంటెడ్, లెర్నింగ్ ఈజ్ యూనివర్సల్, దీస్ ఆర్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సైకలాజికల్ నీడ్. ఫస్ట్ వన్ మెటర్నల్ డ్రైవ్, సెకండ్ వన్ స్లీప్, థర్డ్ వన్ లవ్, ఫోర్త్ వన్ వాటర్. కింది వాటిలో శారీరక అవసరం కానిది. ఫస్ట్ వన్ మాతృ ఉత్సుకత, సెకండ్ వన్ నిద్ర, థర్డ్ వన్ ప్రేమ, ఫోర్త్ వన్ నీరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లవ్. ఇది మనకి శారీరక అవసరం కాదు. మాతృ ఉత్సుకత అంటే ఏంటి? అమ్మ మనతో ఉండాలి, అమ్మ సహాయం మనం లేకుండా ఏం చేయలేము. మనకి శరీరపరంగా అమ్మ చిన్నప్పుడు శిశువు కదా మనం చెప్పుకుంటున్నాము. సో అమ్మది ఉత్సుకత ఉండాలి. అలాగే నిద్ర అనేది మన శారీరక అవసరం. శరీరానికి నిద్ర లేకపోతే శరీరం సహకరించదు. అలాగే నీరు అనేది కూడా, వాటర్ అనేది కూడా మనకి శరీరానికి కావాల్సినటువంటి ఐటెం. బట్ ప్రేమ వచ్చేసి మనకి మనసుకు సంబంధించింది. ఈ ప్రేమ మనసుకి ఏదైతే తగులుతుందో అది మనకి శారీరకమైనటువంటి నీడ్ కాదు. సో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ సైకలాజికల్ నీడ్. సైకలాజికల్ నీడ్ కానిది ఏది అంటే లవ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. Suma is scared of a teacher in her school as he punished her severely, but she is not scared of other teachers. This is an example for first one stimulus generalization, second one stimulus discrimination, third one spontaneous recovery, fourth one extinction. సో సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే చాలా భయపడిపోతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే మాత్రం భయం లేదు. సో దీనికి ఒక ఉదాహరణ చెప్పండి. ఫస్ట్ వన్ ఉద్దీపన సామాన్యీకరణ, సెకండ్ వన్ ఉద్దీపన విచక్షణ, థర్డ్ వన్ అయత్న సిద్ధ స్వాస్థ్యము, ఫోర్త్ వన్ విలుప్తీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్టిమ్యులస్ డిస్క్రిమినేషన్. సుమ అనేది ఒక అమ్మాయి పాఠశాలలో ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడం వల్ల ఆ ఒక్క ఉపాధ్యాయుడు అంటే మాత్రమే భయపడుతుంది, అంతేకాని మిగతా ఉపాధ్యాయులంటే మాత్రం భయపడట్లేదు. సో ఉద్దీపన విచక్షణ, తనకు తెలుసు ఆ ఉపాధ్యాయుడు మాత్రమే భయపడాలి, తను మాత్రమే నాకు ఏదైనా చేశాడు, సో తనని చూసి మాత్రమే భయపడాలి. సో విచక్షణ, ఉద్దీపన విచక్షణ అవుతుంది. సో ఉద్దీపన సామాన్యీకరణ అంటే అందరూ చూసి భయపడడం అనేది మనకి సామాన్యీకరణ అవుతుంది. అలాగే అయత్న సిద్ధ స్వాస్థ్యము అంటే ఏంటి? అనుకోకుండా, అయత్న మన ప్రయత్నపూర్వకంగా కాకుండా అనుకోకుండా ఏదైనా జరిగితే. అలాగే విలుప్తీకరణ అనే కూడా మనకి ఈ విధంగానే వస్తుంది. మనకి ఆన్సర్ వచ్చేసరికి స్టిమ్యులస్ డిస్క్రిమినేషన్ అనేది ఇక్కడ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్ అండి. According to Vygotsky, the following is a lower mental function. First one questioning, second one synthesis, third one creative thinking, fourth one analysis. Vygotsky ప్రకారం ఈ క్రింది వాటిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? ఫస్ట్ వన్ ప్రశ్నించడము, సెకండ్ వన్ సంశ్లేషణ, థర్డ్ వన్ సృజనాత్మక ఆలోచన, ఫోర్త్ వన్ విశ్లేషణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, క్వశ్చనింగ్, ప్రశ్నించడం అనేది వైగోట్స్కీ ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్ అండి. బండూరా క్లాసిఫైడ్ reinforcement into 3 types. This classification does not include first one direct reinforcement, second one indirect alternative reinforcement, third one self reinforcement, fourth one continuous reinforcement. బండూరా పునర్బలనాలను 3
రకాలుగా వర్గీకరించారు. సో ఈ వర్గీకరణకు చెందనిది ఏది? సో మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. మనకి క్వశ్చన్ అనేది మీరు 1 to 2 టైమ్స్ మన సైకాలజీకి సంబంధించి మాత్రము చాలా క్లియర్గా క్వశ్చన్ చదివితే ఆన్సర్ అనేది మన మైండ్ చెప్పేస్తుంది ఏది కరెక్ట్ ఆన్సర్ అని. సో చెందనిది అడిగారు. సో చెందినది, చందనిది ఇటువంటి క్వశ్చన్స్ దగ్గర మీరు అస్సలు కన్ఫ్యూజ్ కాకూడదు. సో ఫస్ట్ వన్ ప్రత్యక్ష పునర్బలనము, సెకండ్ వన్ పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనము, థర్డ్ వన్ స్వీయ పునర్బలనము, ఫోర్త్ వన్ నిరంతర పునర్బలనం. సో నా క్లాసెస్ ద్వారా మీకు కంటెంట్ లభిస్తుంది, అలాగే క్వశ్చన్స్ లభిస్తున్నాయి, అండ్ ఏంటంటే మీకు చాలా సింపుల్ ట్రిక్స్ కూడా లభిస్తున్నాయి. సో ఈ రత్న మేడం మీ అందరికీ అన్నీ కూడా చాలా క్లియర్గా అందిస్తుంది. సో ఒక లైక్ మాత్రం చాలా తొందరగా చేసేయండి, ఫాస్ట్గా. సో ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిరంతర పునర్బలనము. ఈ వర్గీకరణానికి చెందనిది నిరంతర పునర్బలనము. సో 3 రకాలుగా వర్గీకరించారా? సో ఆ 3 రకాలు ఏంటేంటి? ప్రత్యక్ష పునర్బలనము, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనము, స్వీయ పునర్బలనం. ఈ 3 కూడా బండూరా యొక్క పునర్బలనాలు. కానిది అంటే కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్. బట్ మనకి ఇక్కడ డైరెక్ట్ రీఎన్ఫోర్స్మెంట్, ఇండైరెక్ట్ ఆల్టర్నేటివ్ రీఎన్ఫోర్స్మెంట్, సెల్ఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేవి మనకి ఆల్బర్ట్ బండూరా గారు మనకి 3 టైప్స్లో చేసినటువంటి క్లాసిఫికేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. Ganesh, while preparing for examinations, first learn philosophy and psychology. In the psychology examination, he is able to recall philosophy and unable to recall psychology. This is due to first one repression, second one proactive inhibition, third one retroactive inhibition, fourth one psychological trauma. ఓకే, గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని, తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తొస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావట్లేదు. దీనికి కారణమైనటువంటిది ఏంటి? ఫస్ట్ వన్ దమనమా, సెకండ్ వన్ పురోగమన అవరోధమా, థర్డ్ వన్ తిరోగమన అవరోధమా, ఫోర్త్ వన్ మానసిక ఆఘాతమా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పురోగమన అవరోధము. మొదటి మనం చదివింది రెండవ దానికి అడ్డుపడితే దాన్ని పురోగమన అవరోధము అంటారు. మనము రెండవసారి చదివింది మొదటి దానికి అడ్డుపడితే తిరోగమన అవరోధము, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అని అంటారు, తిరోగమన అవరోధం అంటారు. దమనము అంటే పూర్తిగా మర్చిపోవడము, మనకి దమనంలో లేకపోవడము, మర్చిపోవడము. అలాగే మానసిక ఆఘాతము, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి పూర్తిగా మర్చిపోతే దాన్ని మానసిక ఆఘాతము అంటారు. సో ఇది మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రిప్రెషన్ అంటే పూర్తిగా మర్చిపోవడము, ప్రోయాక్టివ్ ఇన్హిబిటేషన్ అంటే ఫస్ట్ చదివింది సెకండ్ దానికి ఆటంకం పరచడము, రిట్రాక్టివ్ ఇన్హిబిటేషన్ అంటే సెకండ్ చదివింది ఫస్ట్ దానికి ఆటంకపరచము. అలాగే మానసిక ఆఘాతము, సైకలాజికల్ ట్రామా అంటే మనకి ఏదైనా ఒక ఆఘాతం జరగడం వల్ల మనం మర్చిపోవడము. సో ఈ విధంగా మనకి దమనము, పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము, మానసిక ఆఘాతము అనేవి క్లియర్గా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్ అండి. రాకేష్ లెర్న్ ఏ లిస్ట్ ఆఫ్ 30 మీనింగ్లెస్ వర్డ్స్ ఇన్ 20 trials. After 2 months, he was asked to relearn the same list. This time took 12 tries to learn the list. Has savings score is. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతన్ని అదే జాబితాను మళ్ళీ నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లోనే నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన ఎంత? ఫస్ట్ వన్ 12%, సెకండ్ వన్ 40%, థర్డ్ వన్ 90%, ఫోర్త్ వన్ 30%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ని కామెంట్ చేసేసారా? మరి ఫాస్ట్గా చేసేయండి. అలాగే వీడియోని కూడా ఒక చిన్న లైక్ కూడా చేసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసినటువంటి గ్రూప్స్లో కానీ షేర్ చేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 40% మనకి ఎలా వచ్చింది? అసలు పొదుపు గణనకి సూత్రం ఏంటి ఫ్రెండ్స్? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఓకే, అసలు ప్రయత్నాలు అంటే ఏంటి? 20 సార్లు చదివింది అసలు ప్రయత్నాలు. అలాగే పునరభ్యసన ప్రయత్నాలు రెండవసారి చదివింది 12 సార్లులోనే వాడు నేర్చుకున్నాడు. బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అంటే అసలు ప్రయత్నాలు 20 మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు 12 బై అసలు ప్రయత్నాలు 20 ఇంటూ 100 అండి. సో
దీన్ని ఇప్పుడు మనము లెక్క చేసేయడమే. 25 జా 100, అలాగే 20 - 12 8, 8 × 5 40. సో 40% మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేసింది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ సూత్రం అండి, పొదుపు గణన యొక్క సూత్రం. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో ఇది మనకి పొదుపు గణన యొక్క సూత్రము. సో ఎటువంటి లెక్క ఇచ్చినా సరే మీరు ఈజీగా చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెమరీ ఈజ్ ఫస్ట్ వన్ లర్నింగ్, సెకండ్ వన్ రిటెన్షన్, థర్డ్ వన్ రీకాల్, ఫోర్త్ వన్ రికగ్నైజేషన్. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏది? ఫస్ట్ వన్ అభ్యసన, సెకండ్ వన్ ధారణ, థర్డ్ వన్ పునఃస్మరణ, ఫోర్త్ వన్ గుర్తింపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యసన అనేది మొదటి సోపానము, లర్నింగ్ అనేది ఫస్ట్ స్టెప్. సో ఏంటేంటి మనకి వచ్చాయి? ఫస్ట్ అభ్యసనం అండి, తర్వాత ఏంటి ధారణ, అలాగే థర్డ్ వన్ పునఃస్మరణ, ఫోర్త్ వన్ గుర్తింపు. ఓకే, ఈ విధంగా అయితేనే మనకి ఉన్నాయి. ఇవి మనకి లైన్ ప్రకారమే ఇచ్చారు. మళ్ళీ లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి పునరభ్యసనము. ఓకే, ఫస్ట్ వన్ అభ్యసన లర్నింగ్, సెకండ్ వన్ ధారణ రిటెన్షన్, థర్డ్ వన్ రీకాల్ పునఃస్మరణ, ఫోర్త్ వన్ గుర్తింపు, అలాగే మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పునరభ్యసనము. అంటే దీన్ని ఏంటంటారు? రీలెర్నింగ్ అంటారండి. రీలెర్నింగ్, పునరభ్యసనము మనకి ఫిఫ్త్. మొత్తం 5 సోపానాలు ఉంటాయి. సో ఫస్ట్ వన్ మనకి అభ్యసనం, లర్నింగ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అఫెక్టివ్ డొమైన్. సో ఫస్ట్ వన్ రిసీవింగ్, సెకండ్ వన్ రెస్పాండింగ్, థర్డ్ వన్ వాల్యూయింగ్, ఫోర్త్ వన్ సింథసిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనకి ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది ఏది? ఫస్ట్ వన్ గ్రహించడము, సెకండ్ వన్ ప్రతిస్పందించడము, థర్డ్ వన్ విలువ కట్టడము, ఫోర్త్ వన్ సంశ్లేషణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, శీల స్థాపనము, వ్యవస్థాపనము ఇవన్నీ కూడా మనకి భావావేశ రంగానికి చెందినవి. కానీ జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణము, సంశ్లేషణము ఇవన్నీ కూడా మనకి జ్ఞానాత్మక రంగానికి చెందినవి. కాబట్టి భావావేశ రంగానికి చెందనిది వచ్చేసరికి మనకి సంశ్లేషణము, సింథసిస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్. వెన్ ఏ మోడిఫైబుల్ కనెక్షన్ ఈజ్ formed between a situation and response, if other things being equal, that connection strengths. This is first one law of use, second one law of readiness, థర్డ్ వన్ లా ఆఫ్ ఎక్సర్సైజ్, ఫోర్త్ వన్ లా ఆఫ్ డిస్యూజ్. సో ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైనటువంటి సంధానము ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది. ఫస్ట్ వన్ ఉపయోగిత నియమమా, సెకండ్ వన్ సంసిద్ధత నియమమా, థర్డ్ వన్ అభ్యాస నియమమా, ఫోర్త్ వన్ నిరుపయోగ నియమమా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేసారా? సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఉపయోగిత నియమం అండి. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానం ఏర్పడి మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది. ఇలా అంటే మీకు అస్సలు అర్థం కాలేదని నాకు అర్థమైంది. అసలు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సైకిల్ వేగంగా తొక్కడము, ఈత వేగంగా కొట్టడము, టైపింగ్ వేగంగా చేయడము ఇవన్నీ కూడా పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్యటువంటి అనువుగా మనం మార్చుకుంటున్నాము. కాబట్టి దీనికి మనము ఉపయోగిత నియమము అంటారు. అలాగే నిరుపయోగ నియమము అంటే ఏంటి? ఒకసారి సైకిల్ నేర్చుకుంటే అది ఎప్పటికీ కూడా మనకి మర్చిపోము. కాబట్టి మనకి ఇది ఎప్పటికీ యూజ్ అవుతుంది. కాబట్టి దీనికి ఇది వృధాగా పోదు, నిరుపయోగంగా పోదు. కాబట్టి దీన్ని మనము నిరుపయోగ నియమము అంటాము. లా ఆఫ్ డిస్యూజ్ అంటాము, అలాగే లా ఆఫ్ యూజ్ని ఈ రెండు తెలుసుకున్నాము. మరి సంసిద్ధత నియమం అంటే ఏంటి, అభ్యాస నియమం అంటే ఏంటి మేడం గారు చెప్పండి. సో సంసిద్ధత నియమానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సంసిద్ధత నియమంకి వచ్చేసరికి గుర్రాన్ని నీటి తొట్టి వరకు తీసుకుని వెళ్ళగలం, కానీ దాన్ని నీటిని తాగించగలమా? దాని చేత తాగించలేము. కాబట్టి అది సంసిద్ధత నియమము. సో నెక్స్ట్ మీకు వచ్చేసరికి అభ్యాస నియమము. సో దీనికి మనము వచ్చేసరికి అభ్యాసం అనేది మనిషిని నిష్ణాతుడిని చేస్తుంది. ఒక పని మనం మళ్ళీ చేస్తున్న కొద్దీ మనకి అది చాలా ఈజీగా
ఆ పని అనేది అయిపోతుంది. సో ఇది మనకి అభ్యాస నియమము అవుతుందండి. సో ఇది మనకి ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్, డిస్లెక్సియా ఈజ్ దిస్ లెర్నింగ్ డిజబిలిటీ? ఫస్ట్ వన్ అటెన్షన్ డెఫిషియన్సీ disorder, second one arithmetic disability, third one writing disability, fourth one reading disability. Dyslexia ఈ అభ్యసన లోపము. ఫస్ట్ వన్ ఏకాగ్రత లోపము, సెకండ్ వన్ గణన లోపము, థర్డ్ వన్ రాత సంబంధ లోపము, ఫోర్త్ వన్ పఠన సంబంధ లోపము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. దీని గురించి ఆల్రెడీ క్లాస్ చేశానండి. డిస్లెక్సియా, డిస్ఫేసియా, డిస్కాలిక్యులియా ఇవన్నీ కూడా మీరు మాత్రం ఆ వీడియో చూడాలి, తప్పదు. నేను చేసిన వాటికి మాత్రం నేను మీకు కొంచెం తక్కువే నేను మీకు ఇస్తాను. దీనికి కోడ్స్ కూడా వివరించానండి. అసలు చాలా సింపుల్ కోడ్స్ రూపంలో నేను మీకు చెప్పాను. సో మనకి ఆన్సర్ కామెంట్ చేస్తారా? మరి మీరు ఆ వీడియో చూసుకోండి, క్లాస్ చేశాను, చాలా కోర్స్ రూపంలో చేశాను. ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ మీకు అందులోనే దొరుకుతుంది. ప్రతిదానికి కూడా ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి పఠన సంబంధ లోపం, రీడింగ్ డిసబిలిటీ వచ్చేసరికి మనము డిస్లెక్సియా అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, the subject information in an integrated project is first one limited to one subject only, second one related to many subjects, third one no relation with subject and information, fourth one subject and information are contrary to each other. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం. ఫస్ట్ వన్ ఒక సబ్జెక్టుకు మాత్రమే పరిమితమై ఉంటుంది, సెకండ్ వన్ అనేక సబ్జెక్టులకు పరిమితమై ఉంటుంది, సంబంధించి ఉంటుంది, థర్డ్ వన్ సబ్జెక్టు సమాచారానికి సంబంధం ఉండదు, ఫోర్త్ వన్ సబ్జెక్టు సమాచారం ఒకదానికొకటి వ్యతిరేకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇవి మనకి పెడగాజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. ఎన్సీఎఫ్ అలాగే ఆర్టీఈ యాక్ట్ గురించి నేను చేశాను సైకాలజీకి సంబంధించి. మిగతా కూడా మీకు టోటల్ సైకాలజీ పెడగాజీకి సంబంధించి ఒక 200 బిట్స్ అయితే చేయాలన్న ఆలోచన ఉంది. బట్ మీ సపోర్ట్ అయితే మాత్రం దానికి ఖచ్చితంగా ఉండాలి. ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీష్ చేసేసాను. మిగతా సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ కూడా చేస్తాను, సైకాలజీ కూడా చేస్తాను. బట్ అయితే కొంచెం టైం ఇవ్వండి నాకు, ఓకే? సో నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. రిలేటెడ్ టు సో మెనీ సబ్జెక్ట్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్, the following statement is against to child-centered teaching method. First one, children are limited to answer the question of the teacher. Second one, students learn through construction of knowledge. Third one, children share their thoughts with teachers and peer group. Fourth one, self-learning takes place in children. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం ఏది? ఫస్ట్ వన్, పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితం అవుతారు. సెకండ్ వన్, పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు. థర్డ్ వన్, పిల్లలు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారు. ఫోర్త్ వన్, పిల్లల్లో స్వీయ అభ్యసనం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. వ్యతిరేకమైన ప్రవచనం అడిగారండి. శిశు కేంద్రీకృతానికి వ్యతిరేకమైనది ఏంటి? ఉపాధ్యాయుల ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వడం అనేది ఏమవుతుంది? అది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన అవుతుంది. కాబట్టి ఇదే కదా మనకి కరెక్ట్ ఆన్సర్. శిశు కేంద్రీకృత, పిల్లల జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారనేది శిశు కేంద్రీకృతమే. పిల్లలు తమ ఆలోచనలకు ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారనేది శిశు కేంద్రీకృతమే. అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండడం అంతా శిశు కేంద్రీకృతం అవుతుంది. దానికి వ్యతిరేకమైంది అంటే ఉపాధ్యాయుడికి నచ్చినట్టు అవుతుంది. సో సింపుల్గా ఆన్సర్ అనేది ఈజీగా చేసేయచ్చు. చిన్న చిన్న లాజిక్స్ని ఉపయోగించి ఆన్సర్స్ చేయండి ఫ్రెండ్స్. So next question, 26th question, the main aspect in the teaching process in which Piaget and Berner differs. So first one, the relation between teaching and maturation. Second one, the relation between teaching and motivation. Third one, the relation between teaching and content. Fourth one, the relation between teaching and evaluation. పియాజే మరియు బ్రోనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏది? ఫస్ట్ వన్, బోధనా పరిపక్వతల మధ్య సంబంధము. సెకండ్ వన్, బోధనా ప్రేరణల మధ్య సంబంధము. థర్డ్ వన్, బోధనా విషయాల మధ్య సంబంధము. ఫోర్త్ వన్, బోధనా మూల్యాంకనాల మధ్య సంబంధం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఒకవేళ నేను చెప్పే దాంట్లో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే, మేడం గారు మీరు ఇది తప్పు చెప్పారు, సో సరిచేయండి అని ధైర్యంగా చెప్పండి. బట్ చెప్పే విధానంలో మాత్రం పొలైట్నెస్ ఉంచాలండి. నాకు ఎవరైనా సరే పొలైట్గా చెప్పకపోతే మాత్రం నచ్చదు. ఎందుకంటే నేను మీతో ఎంత సరదాగా, ఎంతో ఫ్రెండ్లీగా ఉంటా. సో మీరు ఆ ఫ్రెండ్లీనెస్ అనేది ఉంచుకోవాలి కదా.
సో కామెంట్ చేసేటప్పుడు కొంచెం మర్యాదపూర్వకంగా చేయండి. మరీ ఎక్కువ అవసరం లేదు, మేడం గారు గారు అని పిలవని అవసరం లేదు. బట్ మేడం సో ఇది చిన్న మిస్టేక్ ఉంది, సో సరి చేసుకోండి మేడం అని ఇంత పొలైట్గా చెప్తే ఈజీగా ఎవరైనా కరిగిపోతారు. బట్ నువ్వు గొప్పగా చెప్పావులే, అరిచావులే, ఎవరి కోసం అరుస్తావు అలాంటి అంటే నాకు చెప్పింది కూడా మరి చెప్పబుద్ధి అయ్యేది కదా. సో అది మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో ఆన్సర్ మరి చేసేస్తారా? సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పియాజా మరియు బ్రోనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏంటి అంటే బోధన పరిపక్వతల మధ్య సంబంధం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నిన్న మెథడాలజీ చెప్పేటప్పుడు ఎక్కడో కానీ దీని గురించి చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్. ద లాస్ట్ స్టెప్ ఈజ్ హెర్బర్షన్ స్టెప్స్. ఫస్ట్ వన్ ప్రెజెంటేషన్, సెకండ్ వన్ ప్రిపరేషన్, థర్డ్ వన్ అప్లికేషన్, ఫోర్త్ వన్ రీక్యాప్చులేషన్. సో హెర్బార్డ్ సోపానాల్లో చివరి సోపానం ఏది? ఫస్ట్ వన్ సమర్పణ, సెకండ్ వన్ సన్నాహం, థర్డ్ వన్ అన్వయం, ఫోర్త్ వన్ పునర్విమర్శ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఎవరైనా లైవ్లోకి లాస్ట్లో కానీ మిడిల్లో కానీ వచ్చినట్లయితే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియోని చూసుకోండి. ఎందుకంటే మీకు చాలా ఎక్స్ప్లెనేషన్స్తో వీడియో అనేది వివరిస్తున్నాను. సో మీకు ఇటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ టెట్లో ఇచ్చేటప్పుడు మీకు ఆన్సర్ అనేది ఈజీగా చేసేయగలుగుతారు. చాలా ట్రిక్స్ చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఆన్సర్ చేస్తారా మరి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పునర్విమర్శ, చివరి సోపానం పునర్విమర్శ, రీక్యాపిచులేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 28th. ఇంగ్లీష్ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ చదివేస్తున్నానేమో, ప్లీజ్ నన్నైతే మాత్రం తిట్టుకోకండి. యాక్చువల్లీ తెలుగు మీడియం కదా, సో ఇంగ్లీష్ అయితే నేను అంత క్లారిటీగా చదవలేనేమో, నాకు తెలీదు. మీరు చెప్పండి నేను ఎలా చదువుతున్నాను అనేది. ఓకేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో 28th క్వశ్చన్. అకార్డింగ్ టు ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మోర్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ ఈజ్. అకార్డింగ్ టు ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మోర్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ ఈజ్. సో ఫస్ట్ వన్ అబ్జర్వింగ్ హిప్పోపోటామస్ ఇన్ ద మ్యూజియం, సెకండ్ వన్ అబ్జర్వింగ్ హిప్పోపోటామస్ in the zoo, third one imitating hippopotamus, fourth one observing hippopotamus picture in the magazine. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం. ఫస్ట్ వన్ మ్యూజియం నందు నీటి ఏనుగును పరిశీలించడము, సెకండ్ వన్ జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడము, థర్డ్ వన్ నీటి ఏనుగుల అనుకరించడము, ఫోర్త్ వన్ పత్రికల్లో నీటి ఏనుగు చిత్రాన్ని పరిశీలించడము. నేను ఆల్రెడీ మెథడాలజీకి సంబంధించి క్లాసెస్ అంటే ఇలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేస్తున్నాను. సో అక్కడే అవి మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఆన్సర్ చేసేయండి. యాక్చువల్లీ ఇంగ్లీష్ టెర్మినాలజీ నేను వినడం రేర్ అండి, ఇదే వింటున్నా. సో అందుకే కొంచెం చదవడం అయితే రావట్లేదు. సో అడ్జస్ట్ అయిపోండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అధిక మూర్తత్వ అనుభవం వచ్చేసరికి జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం. దీని మీద నెక్స్ట్ నేను మీ క్లాస్ చెప్తాను, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అసలు అర్థం కాదు. ఎందుకంటే ఆ కోన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఇక్కడ మనకి ఈ విధంగా కోన్ ఉంటుందా, ఆ కోన్లో మనకి ఈ విధంగా ఉంటాయి కదా ఒక 10 స్టెప్స్ అనేవి. సో అధిక మూర్తత్వ అనుభవము అనేసరికి మనకి కింద నుంచి మీదకి వెళ్ళే కొద్దీ అల్పమవుతుంది, లేకపోతే మీద నుంచి కిందకు వచ్చే కొద్దీ అధికమవుతుంది. సో అలా మీరు నేర్చుకున్నారనుకోండి మీకు అక్కడ ఈజీగా ఇవి గుర్తుంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్. First action in counseling process. First one taking information from counselee. Second one establishing report with counselee. Third one giving suggestions to counselee. Fourth one suggesting solution to the problem of the counselee. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏది? ఫస్ట్ వన్ మంత్రణార్థి నుండి సమాచార సేకరణ, సెకండ్ వన్ మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం, థర్డ్ వన్ మంత్రణార్థికి సూచనలు ఇవ్వడం, ఫోర్త్ వన్ మంత్రణార్థి సమస్యకు పరిష్కారాన్ని సూచించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పిచ్చి ప్రశ్నలు అన్నీ అడుగుతున్నారు. మేడం గారు అది చేసేసారా, ఇది చేసేసారా? చేసేసానండి. చేసేసినవన్నీ ఒకసారి చూస్తేనే కదా మీకు తెలుస్తుంది. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం అనేది మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ద ప్రైమ్ ఆస్పెక్ట్ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005.
సో దీని గురించి ఆల్రెడీ వీడియో చేసేసాను. సో ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సెకండ్ వన్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్, థర్డ్ వన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, ఫోర్త్ వన్ రెసిటేషన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏది? ఫస్ట్ వన్ సమాచార బదిలీ, సెకండ్ వన్ సిలబస్ పూర్తి చేయడం, థర్డ్ వన్ జ్ఞాన నిర్మాణం, ఫోర్త్ వన్ కంఠస్థంగా వివరించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో నాకు కూడా ఇక ఓపిక మరి లేదు మీకు చెప్పడానికి. సో ఆన్సర్ చేసేసారా మరి? సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జోక్స్ కాదు, సో జోక్స్ అయితే వేస్తాను, బట్ ఇటువంటి విషయంలో జోక్స్ మరీ ఎక్కువ వేయను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ప్రతిదీ కూడా నేను ప్లేలిస్ట్ రూపంలో అందించాను. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి, అవన్నీ మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో ఒకసారి చూసేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 యొక్క ప్రాధాన్యత అంశం జ్ఞాన నిర్మాణము. ఓకే, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అండి. సో ఎక్కడితో మనకైతే 30 క్వశ్చన్స్ మనం విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియంకి చేసుకున్నాము. సో ఇంకా కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను చేసేసినవి మాత్రం మీరు కామెంట్ చేయకండి, ఎందుకంటే ఫస్ట్ చూస్తేనే కదా నేను ఏవేవి చేశాను ఏవి చేయలేదని తెలుస్తుంది. సో అదొకసారి చూడండి. నేను చేసినవి అడుగుతుంటే నాకు కూడా కొంచెం కోపం వస్తుంది, అసలు ఇది కరెక్ట్ కాదు కదా. సో ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీకు ఇంకా నేను చేయనివి ఏమైనా ఉంటే అవి చెప్పండి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ లవ్ యూ, బాయ్ బాయ్.